హలో ఎవ్రీవన్, ఐఎమ్ వినోద్. ఈరోజు మనం ఎక్స్ప్లోరేటరీ డేటా అనాలిసిస్ గురించి మాట్లాడదాం. షార్ట్కట్లో ఈడీ అంటారు అనమాట. మన డేటా సైన్స్ లైఫ్ సైకిల్లో ఇది ఒక ఇంపార్టెంట్ స్టెప్ అనమాట. మ్యాక్సిమం ఒక డేటా సైంటిస్ట్ అండ్ మిషన్ లెర్నింగ్ ఇంజనీర్ కానీ 60-70% ఈ స్టెప్ మీద వర్క్ చేస్తారు. సో మనం చూసుకుంటే డేటా సైన్స్ లైఫ్ సైకిల్ చూసుకుంటే ఇనిషియల్ స్టెప్ డేటా గ్యాదరింగ్ అనమాట. డేటా గ్యాదరింగ్ అనగా మనం డిఫరెంట్ సైట్స్ నుంచి కానీ వెబ్సైట్స్ నుంచి కానీ లేదా డేటా బేసెస్ నుంచి కానీ ఏపీఐస్ నుంచి కానీ మనం రా డేటా అనేది మనం ఎక్స్పోర్ట్ చేసుకుంటాం అనమాట. సమ్ టైమ్స్ మనం క్లయింట్ నుంచి కూడా డేటా తీసుకుంటాం. ఆ రా డేటా అనేది మనం డైరెక్ట్ మోడల్కి ఇవ్వలేం అండ్ అందులో నుంచి మనకి ఇన్సైట్స్ అనేవి రావు. సో దట్ మన బిజినెస్ వాల్యూ పెరగడానికి మన డేటా సైన్స్ ఏమేంటి అంటే ఏమేంటి అంటే మన బిజినెస్ వాల్యూని పెంచాలి. సో దానికోసం మనం డేటా అనేది ఏంటంటే డేటా క్లీన్ చేసుకోవాలి అండ్ వీ విల్ యూజ్ సమ్ ఎక్స్ప్లోరేటరీ డేటా అనాలిసిస్ అనమాట. సో ఈ స్టెప్ గురించి మనం ఇండెప్త్గా ఈరోజు తెలుసుకుంటాం. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఫ్యూచర్ ఇంజనీరింగ్ అనమాట. ఫ్యూచర్ ఇంజనీరింగ్ వన్స్ మన డేటా అనేది క్లీన్ అయ్యాక మనం ఏం చేస్తామంటే ఫ్యూచర్ ఇంజనీరింగ్ చేస్తాం అనమాట. సో ఆ ఫ్యూచర్ ఇంజనీరింగ్ అనేది సర్టెన్ ఫీచర్స్ ఉండే చేస్తాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక సబ్స్క్రైబర్ ఉన్నాడు. ఆ సబ్స్క్రైబర్ ఏంటంటే ఒక యాప్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాడు. లైక్ స్టార్టింగ్ డేట్, అందులో స్టార్టింగ్ డేట్ అనేది ఒక ఫ్యూచర్ ఉంటుంది. నెక్స్ట్ ఎండింగ్ డేట్ ఉంటుంది. ఎన్ని డేస్ ఆ సబ్స్క్రైబర్ అనేది సబ్స్క్రైబ్ చేసుకున్నాడు ఆ వెబ్సైట్ ఉంది అండ్ ఎండ్ డేట్ ఉంటుంది. సో మనం ఏంటంటే ఒక కొత్త ఫీచర్ తయారు చేస్తామంట, కస్టమర్ డ్యూరేషన్, సబ్స్క్రిప్షన్ డ్యూరేషన్ అని. సో ఈ కొత్త ఫీచర్లో మన కాంబినేషన్ సబ్స్క్రైబర్ స్టార్టింగ్ డేట్ అండ్ సబ్స్క్రైబర్ ఎండింగ్ డేట్ ఉంటుంది అనమాట. సో ఈ రెండింటి మేనేజ్ చేస్తే మనకి ఏమొస్తుంది, సబ్స్క్రిప్షన్ డ్యూరేషన్ వస్తుంది. సో ఇలా కొన్ని ఫీచర్స్ మనం వర్క్ చేసి మనం ఫీచర్ ఇంక్రీజ్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ ఫీచర్ సెలెక్షన్. మనం కొన్ని స్పెషల్ ఫీచర్స్ మాత్రమే ఎంచుకుంటాం. లైక్ ఇప్పుడు కొన్ని ఫీచర్స్ ఉంటాయి, అవి మన మోడల్ మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపించవు, మన బిజినెస్ వాల్యూకి ఏం యూజ్ అవ్వదు అన్న ఫీచర్స్ మనం ఏం చేస్తామంటే తీసేస్తాం. లైక్ ఇక్కడ మనం ప్రిన్సిపల్ కాంపొనెంట్ అనాలిసిస్ యూజ్ చేస్తాం. అది ఏంటంటే కొన్ని ఫీచర్స్ మాత్రమే ఉపయోగిస్తుంది, చాలా అన్వాంటెడ్ ఫీచర్స్ మనం రిడక్షన్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ఏంటంటే మోడల్ సెలెక్షన్. బేస్డ్ ఆన్ అవర్ డేటా అండ్ అవర్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ మనం ఏం చేస్తామంటే ఒక మోడల్ ఎంచుకుంటాం. లైక్ ఏదైనా ఆల్గోరిథం, ఇది రెగ్యులేషన్ ప్రాబ్లమా లేకపోతే క్లాసిఫికేషన్ ప్రాబ్లమా లేదా క్లస్టరింగ్ చేయాలా అనేది మనం ఈ డేటాను బట్టి అండ్ ఆ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ బట్టి మనం డిసైడ్ అయ్యి ఒక ఆల్గోరిథం మనం ఎంచుకుంటాం అనమాట. ఒక మిషన్ లెర్నింగ్ ఆల్గోరిథం ఎంచుకొని ఒక మోడల్ సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. నెక్స్ట్ అంటే మనం మోడల్ని ట్రైన్ చేయాలి. ఏదైనా మనం ఒక ఆల్గోరిథం ఎంచుకొని దాని నెక్స్ట్ ఏంటంటే మనం ఆ ట్రైన్ చేయాలన్నమాట. మన రా డేటా ఏం చేయాలంటే క్లీన్ చేసిన డేటాని ట్రైన్ డేటా అండ్ టెస్ట్ డేటా లెక్క తీసుకొని ట్రైన్ డేటా మీద మన మోడల్ అనేది ట్రైన్ చేయాలి. నెక్స్ట్ ఏంటంటే మన మోడల్ ఎవాల్యుయేట్ చేయాలి. లైక్ క్రాస్ వాలిడేషన్ చేసుకోవాలన్నమాట. మోడల్ ఎలా వర్క్ చేస్తుంది, ఎలా ఎంత ఎక్యురసీగా మన మోడల్ అనేది పనిచేస్తుందని. సో ఇక్కడ లైక్ కేఫోల్డ్ క్రాస్ వాలిడేషన్ అలాంటి టెక్నిక్స్ వాడి మన మోడల్ ఎలా పర్ఫామ్ చేస్తుంది, మన ఎక్యురసీ ఎలా ఉందని తెలుసుకుంటాం. నెక్స్ట్ మోడల్ డిప్లాయ్మెంట్. వన్స్ ఈ మోడల్ ఎవాల్యుయేషన్ అయిపోయినాక మన మోడల్ అనేది రెడీ ఉందన్నమాట. లైక్ ప్రొడక్షన్కి రెడీ ఉందన్నమాట. సో మనం ఏంటంటే మార్కెట్లోకి డైరెక్ట్ మన మోడల్ని రిలీజ్ చేస్తాం. నెక్స్ట్ మానిటరింగ్. ఈ స్టెప్లో ఏంటంటే మన కొత్త డేటా ఎప్పుడైతే మన మోడల్ వన్స్ ప్రొడక్షన్లో డిప్లాయ్ అయ్యాక మన మోడల్ ఎలా పనిచేస్తుంది, ఎలా వర్క్ చేస్తుందని టైం టు మనం మానిటర్ చేయాలన్నమాట. లైక్ కొత్త డేటా వచ్చింది, మన మోడల్ ఎలా తీసుకుంటుంది, లైక్ కరెక్ట్గా ప్రిడిక్ట్ చేస్తుందా లేదా అనేది మోడల్ మానిటరింగ్లో చేస్తాం అనమాట. సో ఈరోజు ఇది డేటా సైన్స్ లైఫ్ సైకిల్. ఇందులో మనం ఈరోజు మాట్లాడుకున్నది వచ్చేసి డేటా క్లీనింగ్ అండ్ ఈడిఏ, ఎక్స్ప్లోరేటరీ డేటా అనాలిసిస్ అనమాట. ఈ స్టెప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇందులో వచ్చేసి ఇనిషియల్ స్టెప్ వచ్చి హ్యాండ్లింగ్ మిస్సింగ్ వాల్యూస్. మనం ఏంటంటే డేటా మన రా డేటా రాగానే మనం ఏం చేస్తామంటే అందులో ఉన్న మిస్సింగ్ వాల్యూస్ మనం ఫైండ్ చేస్తాం అనమాట. లైక్ ఒక 20,000 రికార్డ్స్ ఉన్నాయనుకోండి, అందులో 200 రికార్డ్స్ లేకపోతే 100 రికార్డ్స్ అనే మిస్సింగ్ వాల్యూస్ ఉంటే ఓకే, మనం ఆ రికార్డ్స్ మనం తీసేయవచ్చు. ఎందుకంటే అది అంతగా మన మోడల్ మీద ఎఫెక్ట్ చూపించకపోవచ్చు, మన డేటా ఇన్సైట్స్ మీద కూడా అంత ఎఫెక్ట్ చూపించకపోవచ్చు. ఎందుకంటే మనకు మిగతా రికార్డ్స్ కాబట్టి మనం వాటి మీద వర్క్ చేయొచ్చు. లేదు ఎక్కువ మిస్సింగ్ వాల్యూస్ ఉన్నాయంటే మనం డైరెక్ట్గా ఆ రికార్డ్స్ తీయలేం. మనం ఏంటంటే ఆ రికార్డ్స్కి మనం ఇంప్యూట్ చేయాలి. ఎలా అంటే లైక్ యావరేజ్ వాల్యూ చేయడం. లైక్ ఒక వాల్యూస్ ఏజ్ ఉన్నది, సర్టెన్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళ ఏజ్ గ్రూప్స్ ఉన్నాయి, లైక్ 25, 30 అలా ఉంది యావరేజ్గా. సో మనం ఏం చేస్తామంటే సర్టెన్ గ్రూప్ ఆఫ్ పీపుల్ తీసుకొని వాళ్ళ మీన్ వాల్యూ ఎంత, వాళ్ళ మీడియన్ ఎంత తీసుకొని యావరేజ్ వాల్యూస్ అనేది ఆ మిస్సింగ్ వాల్యూస్లో మనం ఇంప్యూట్ చేస్తాం అనమాట. ఒక కేటగిరీలో అయితే మోడ్ వాల్యూస్ లైక్ యూజింగ్ మోడ్ వాల్యూ యూజ్ చేసి మనం చేయొచ్చు అనమాట. నెక్స్ట్ రిమూవ్ డూప్లికేట్స్ అనమాట. కొన్ని రికార్డ్స్ ఏంటంటే డూప్లికేటెడ్ వాల్యూస్ వస్తాయి, లేకపోతే అన్వాంటెడ్ స్ట్రింగ్స్ వస్తాయి, కొన్ని కాలమ్స్ డూప్లికేటెడ్ అవుతాయి. సో అలాంటి మన డూప్లికేట్స్ కాలమ్స్ కానీ రోస్ కానీ మనం ఏం చేయాలంటే రిమూవ్ చేయాలి. అండ్ ఇది కూడా డైరెక్ట్గా చేయొద్దు. ఇఫ్ అది ఏం ఎఫెక్ట్ చేయకపోతే మనం చేయొచ్చు, లేకపోతే సేమ్ అక్కడ ఎలా హ్యాండ్లింగ్ మిస్సింగ్ వాల్యూస్ ఎలా చేస్తామో డూప్లికేట్స్ కూడా అలానే చేయాలి. నెక్స్ట్ అవుట్లేయర్ డిడక్షన్. అవుట్లేయర్ డిడక్షన్ అనేది
చాలా ఇంపార్టెంట్ స్టెప్ ఈడియోలో. ఏంటంటే మన గ్రూప్ ఆఫ్ వాల్యూస్ ఉంటాయి, మన డేటా పాయింట్స్ ఉంటాయి, లేదా మన వాల్యూస్ ఉంటాయి. అవి ఏంటంటే సర్టెన్ మీన్ వాల్యూ తోటి ఉంటాయి అన్నమాట. బట్ కొన్ని వాల్యూస్ ఉంటాయి ఎక్స్ట్రీమ్ వాల్యూస్, లేకపోతే ఎక్స్ట్రీమ్ లో వాల్యూస్ ఉంటాయి. సో అవి మన మోడల్ ఏం చేస్తాయంటే డీవియేట్ చేస్తాయి. మన మోడల్ ప్రిడిక్షన్ అనేది డీవియేట్ అవుతుంది దానివల్ల. సో మన మోడల్ సరిగ్గా పర్ఫామ్ చేయకపోవచ్చు. సో అలాంటి అవుట్లేయర్స్ మనం ఖచ్చితంగా రిమూవ్ చేయాలి. సో దానికోసం మనం బాక్స్ ప్లాట్ వాడవచ్చు. బాక్స్ ప్లాట్ వాడడం, లేకపోతే ఇంటర్ క్వార్టర్ రేంజ్ వాడడం, దాన్ని డిటెక్ట్ ద అవుట్లేయర్స్ అనమాట. ఆ అవుట్లేయర్ డిటెక్ట్ చేశాక మనం దాన్ని రిమూవ్ చేయాలి. నెక్స్ట్ మన డేటాలో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఉంటాయి. లైక్ స్ట్రింగ్ డేటా టైప్స్ ఉంటాయి, న్యూమరికల్ ఉండొచ్చు, కేటగిరీలు ఉండొచ్చు. సో అలాంటి డేటా టైప్లు ఏం చేయాలంటే మన మ్యాక్సిమం మిషన్ లెర్నింగ్ మోడల్స్ అన్నీ కూడా న్యూమరికల్ తీసుకుంటాయి అనమాట. సో మన కేటగిరికల్ ఫ్యూచర్స్ మనం న్యూమరికల్ కన్వర్ట్ చేయాలి. సో దానికోసం మనం ఎన్కోడింగ్, డిఫరెంట్ ఎన్కోడింగ్ టెక్నిక్స్ వాడతాం అన్నమాట. లైక్ లేబుల్ ఎన్కోడింగ్, వన్ వర్డ్ ఎన్కోడింగ్, అలాంటి టెక్నిక్స్ వాడతాం అన్నమాట. నెక్స్ట్ మనం వచ్చేసి సమ్మర్ స్టాటిస్టిక్స్. దీనివల్ల మన డేటా ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతుందో తెలుస్తుంది. అండ్ మన మ్యాక్సిమం వాల్యూ ఎంత, మినిమం వాల్యూ ఎంత తెలుస్తుంది. మన మీన్ యావరేజ్ వాల్యూస్ ఎంత తెలుస్తుంది. లైక్ మీన్, మీడియం అండ్ స్టాండర్డ్ డివియేషన్ తెలుస్తుంది. ఎలా ఎంత మన డేటా పాయింట్స్ ఎలా డివేట్ అయ్యి, ఎలా స్ప్రెడ్ అయ్యాయని తెలుస్తుంది అనమాట సమ్మర్ స్టాటిస్టిక్స్ వల్ల. అండ్ బ్యాలెన్స్ మన డేటా ఎప్పుడైనా సరే బ్యాలెన్స్డ్ ఉండాలన్నమాట. లైక్ ఒక క్లాస్ వచ్చేసి 1000 వాల్యూస్ ఉన్నాయి, ఇంకో క్లాస్ బి వచ్చేసి ఓన్లీ 500 వాల్యూస్ ఉన్నాయి. సో దీనివల్ల మనం ఏంటంటే క్లాస్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. సో మనం ఏంటంటే దీనివల్ల మన మోడల్ని సరిగ్గా ప్రిడిక్ట్ చేయలేకపోవచ్చు. అప్పుడు ఏంటంటే మన డేటాని బ్యాలెన్స్ చేయాలి. దానికోసం మనం లైక్ అండర్ శాంప్లింగ్ చేయడమా, ఓవర్ శాంప్లింగ్ చేయడమా, లైక్ స్మోట్ యూజ్ చేయొచ్చు. దానివల్ల మన క్లాసెస్ అనేది బ్యాలెన్స్ అవుతాయి అండ్ మన మోడల్ కూడా కరెక్ట్గా ప్రిడిక్ట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఎన్కోడింగ్ ఫీచర్స్. దీని గురించి మనం ఆల్రెడీ డిఫరెంట్ డేటా టైప్స్ దగ్గర మాట్లాడడం. లైక్ అవర్ ఫీచర్స్ కేటగిరికల్ ఉంటే న్యూమరికల్ కన్వర్ట్ చేయడానికి మనం ఎన్కోడింగ్ ఫీచర్స్ వాడతాం, లైక్ లేబుల్ ఎన్కోడింగ్, వన్ వర్డ్ ఎన్కోడింగ్, అలాంటివి అనమాట. నెక్స్ట్ కోరిలేషన్ బిట్వీన్ డిపెండెంట్ అండ్ ఇండిపెండెంట్ ఫీచర్స్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మన ఈడీఏలో. ఏంటంటే ఇందులో ఏంటంటే మన ఇండిపెండెంట్ ఫీచర్స్ ఉంటాయి కదా, అవి డిపెండ్ అవుతున్నాయా లేవా మన టార్గెట్ వేరియబుల్ మీద. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేస్ స్టడీ తీసుకోండి. మనం ఏంటంటే హౌస్ ప్రైస్ ప్రిడిక్షన్ చేయాలి. లైక్ బేస్డ్ ఆన్ సమ్ ఫీచర్స్ అన్నమాట. లైక్ నెంబర్ ఆఫ్ రూమ్స్ అనుకోండి, నెంబర్ ఆఫ్ కమర్షియల్ ప్లేసెస్ అరౌండ్ అవర్ హౌస్ అనుకోండి, లేకపోతే అవైలబిలిటీ ఆఫ్ స్విమ్మింగ్ పూల్, ఓకేనా, అండ్ అవైలబిలిటీ ఆఫ్ గార్డెన్ అరౌండ్ అవర్ హౌస్. ఇలాంటి కొన్ని ఫీచర్స్ ఉంటాయి. దీనివల్ల మన హౌస్ ప్రైస్ అనేది పెరుగుతుందా లేకపోతే తగ్గుతుందా అనేది మనం చూసుకోవచ్చు. అండ్ క్రైమ్ రేట్ ఆల్సో. క్రైమ్ రేట్ మనం తీసుకునే ఇల్లు దగ్గర క్రైమ్ రేట్ ఎలా ఉంది, ఆ లొకాలిటీ ఎలా ఉంది. సో వీటనేది మన హౌస్ ప్రైస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో అన్నమాట లైక్ దట్. ఇప్పుడు ఫర్ సపోజ్ నెంబర్ ఆఫ్ రూమ్స్ ఉన్నాయి అనుకోండి, నెంబర్ ఆఫ్ రూమ్స్ పెరిగే కొద్దీ మన హౌస్ ప్రైస్ కూడా పెరుగుతుంది అంటే దేర్ ఇస్ సమ్ కోరిలేషన్ బిట్వీన్ ద టూ ఫీచర్స్. సో అలా అనమాట. ఇలాంటివి మనం ఫైన్ చేయాలి. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఏవైతే ఇండిపెండెంట్ ఫీచర్స్ ఉండేవో దాని మీద సెల్ఫ్గా డిపెండ్ అయ్యే అవకాశం ఉంది. దాన్ని క్రాస్ కోరిలేషన్ అంటాం. సో దాన్ని కూడా మనం రిమూవ్ చేయాలి. దానివల్ల మన మోడల్ అక్యురసీ అనేది పెరుగుతుంది. సో దిస్ ఆల్ అబౌట్ ఎక్స్ప్లోరేటివ్ డేటా అనాలిసిస్ అనమాట. ఇదంతా నేను థియరీలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ప్రాక్టికల్గా మీకు చూపిస్తాను సర్టెన్ డేటా సెట్ తీసుకొని. సో హలో గైస్, ఇప్పుడు మనం కోడ్ పార్ట్ చూద్దాం. ఇక్కడ మనం ఒక డేటా సెట్ లోడ్ చేసుకున్నాం. ఇక్కడ ద గోల్ ఇస్ టు అనలైజ్ అండ్ కస్టమర్ చర్న్ అనమాట. అంటే వెదర్ కస్టమర్ విల్ లీవ్ టెలికామ్ ఆపరేటర్. కస్టమర్ అనేవారు ఆ టెలికామ్ ఆపరేటర్ని లీవ్ చేస్తారా లేదా అనేది దాని మీనింగ్ అనమాట. సో ఈ డేటా సెట్ని మనం వర్క్ చేస్తాం. అంటే కస్టమర్ ఎంత లాయల్ ఉన్నారు, కస్టమర్కి డిస్సాటిస్ఫాక్షన్ వల్ల ఎంతమంది లీవ్ చేశారు ఆ టెలికామ్ ఆపరేటర్ అని మనం తెలుసుకోబోతున్నాం. సో దానికోసం మనం ముందుగా లైబ్రరీస్ అనేది లోడ్ చేసుకోవాలి. లైక్ నంపై అండ్ పాండాస్ అనమాట. పాండాస్ వచ్చేసి మనం డేటా మీద వర్క్ చేయాలన్నా, డేటా లోడ్ చేయాలన్నా, ఎనీ మ్యానిపులేషన్స్ మనం ఆ డేటా మీద చేయాలన్నా మన పాండాస్ లైబ్రరీ లోడ్ చేసుకోవాలి. అండ్ నంపై వచ్చేసి న్యూమరికల్ క్లాసిఫికేషన్స్ కానీ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ కానీ చేయడానికి నంపై అనేది లోడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం చూసుకోవచ్చు మనం పీడీ యూజ్ చేసి, అంటే పాండాస్ లైబ్రరీ యూజ్ చేసి మనం డేటా అనేది లోడ్ చేసుకున్నాం. టెలికామ్ చర్న్ డాట్ సిఎస్వి అనేది. అండ్ మనం ఫస్ట్ 5 కాలమ్స్ అనేది లోడ్ చేసుకున్నాం యూజింగ్ df.8 అనమాట. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఆ కాలమ్ నేమ్స్ వచ్చేసి స్టేట్, అకౌంట్ లెంత్, ఏరియా కోడ్, ఇంటర్నేషనల్ ప్లాన్, వాయిస్ మెయిల్ ప్లాన్. అంటే ఆ పర్సన్స్కి అంటే కస్టమర్స్కి ఇంటర్నేషనల్ ప్లాన్ ఉందా లేదా, నెంబర్ ఆఫ్ వాయిస్ మెయిల్ కాల్స్ అనమాట, టోటల్ డే మినిట్స్, డే టైంలో ఎన్ని కాల్స్ చేస్తున్నారు, ఎంత ఛార్జ్ అవుతుంది వాళ్ళకి, ఈవినింగ్ టైం ఎంత చేస్తున్నారు, ఈవినింగ్ టైం ఎంత ఛార్జ్ పడుతుంది వాళ్ళకి, అండ్ వాళ్ళకి నెంబర్ ఆఫ్ కస్టమర్ కాల్స్ ఎంతమంది ఎన్నిసార్లు వాళ్ళు కాల్స్ చేస్తున్నారు కస్టమర్స్కి,
ఇవన్నీ కాలమ్స్ అనమాట. ఫ్యూచర్స్ అనమాట. అండ్ మన టార్గెట్ వేరియబుల్ వచ్చేసి చర్న్. అంటే ఆ పర్సన్ అనేది లీవ్ అయ్యారా లేదా అని మనం తెలుసుకోవాలి. రైట్. ఇప్పుడు మనం ఫస్ట్ డీఎఫ్ డాట్ షేప్ చేస్తున్నాం అంటే టు నో నంబర్ ఆఫ్ కాలమ్స్ అండ్ రోస్ అనమాట. ఇక్కడ మనం చూసుకోవచ్చు 3333 రోస్ ఉన్నాయి అండ్ 20 కాలమ్స్ ఉన్నాయి. ఓకే. నెక్స్ట్ ఆ కాలమ్ నేమ్స్‌ని ప్రింట్ చేసుకున్నాను. డీఎఫ్ డాట్ కాలమ్స్ యూజ్ చేసి. ఇవన్నీ మనం కాలమ్స్ అనమాట. నెక్స్ట్ డీఎఫ్ డాట్ ఇన్ఫో చూసుకున్నాను. ఈ ఇన్ఫో తోటి ఏం చేస్తానంటే టోటల్ ఇన్ఫర్మేషన్ మనకొస్తుందనమాట. మన డేటా సెట్ మీద. అంటే మన ఫీచర్స్ ఎలా ఉన్నాయి? అవి ఆబ్జెక్ట్ టైప్ ఉన్నాయా? ఎలాంటి డేటా టైప్స్ ఉన్నాయి? ఎన్ని నంబర్ ఆఫ్ రోస్ అండ్ నంబర్ కాలమ్స్ ఉన్నాయి? అండ్ ఎలాంటి టైప్ ఉన్నాయి? లైక్ అది ఆబ్జెక్ట్ టైప్ ఉందా? ఇంటా, ఫ్లోటా అని లైక్ దట్. నెక్స్ట్ నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు మనం టార్గెట్ వేరియబుల్ అనేది ఇంటీజర్‌లో కన్వర్ట్ చేసుకుంటున్నాననమాట. ఎందుకంటే బికాస్ మనకది ప్రిడిక్షన్స్ చేయాలి. నెక్స్ట్ ప్రిడిక్షన్స్ గాని, స్టాటిస్టికల్ అనాలిసిస్ చేయడానికి చాలా యూజ్ అవుతది. అండ్ ఇక్కడ నేను ఒక స్టాటిస్టికల్ మెథడ్ వాడుతున్నాను. డీఎఫ్ డాట్ డిస్క్రైబ్. దీనివల్ల మనకేం తెలుస్తుందంటే యావరేజ్ వాల్యూస్ గాని, టోటల్ నంబర్ ఆఫ్ మాక్సిమం వాల్యూ అండ్ మినిమమ్ వాల్యూ 25% ఎంత, 55% ఎంత ఇవన్నీ తెలుస్తుందన్నమాట. స్టాండర్డ్ డీవియేషన్ ఎంత, ఎంత డీవియేట్ అవుతున్నాయని తెలుస్తది. ఇక్కడ మనం చూసుకోవచ్చు అకౌంట్ లెంత్. అకౌంట్ లెంత్ అంటే ఒక కస్టమర్ వచ్చేసి ఆ అకౌంట్ అనేది ఎంత డ్యూరేషన్ వరకు వాళ్ళు వాడారు. ఇక్కడ చూసుకోవచ్చు 101.06 ఉంది మీన్‌గా. అంటే ఒక పర్సన్ యావరేజ్‌గా వచ్చేసి 101 డేస్ ఆహ్, ఆ ప టెలికామ్ ఆపరేటర్ దగ్గర అతను లాయల్‌గా ఉన్నారన్నమాట. ఆ అకౌంట్‌లో ఉన్నారు వాళ్ళు. లీవ్ అవ్వకుండా. నెక్స్ట్ ఏరియా కోడ్ వచ్చేసి డిఫరెంట్ ఏరియాస్ నుంచి ఎవరెవరు వాడుతున్నారనేది. నెక్స్ట్ నంబర్ ఆఫ్ వాయిస్ మెయిల్ మెసేజెస్. ఆన్ యావరేజ్‌గా 8 మెసేజెస్ వస్తున్నాయన్నమాట. టోటల్ డే మినిట్స్. డే టైమ్‌లో కస్టమర్స్ వచ్చేసి 179.78 మీన్స్ ఇక్కడ మనకేమర్థమవుతుందంటే ఆన్ అన్ యావరేజ్‌గా 180 మినిట్స్ ఒక పర్సన్ అనేది స్పెండ్ చేస్తున్నారు. డే టైమ్‌లో. అండ్ నంబర్ ఆఫ్ కాల్స్ వచ్చి 100 కాల్స్ చేస్తున్నారు. సో, డే టైమ్‌లో వచ్చేసి 100 కాల్స్ చేస్తున్నారు అండ్ 180 మినిట్స్ ఆ పర్సన్ అనేది స్పెండ్ చేస్తున్నారనమాట. వాళ్ళకి చార్జ్ వచ్చేసి $30.56 పడుతుంది. ఇలా ప్రతి కాలమ్‌కి మనం యావరేజ్‌గా చూసుకోవచ్చు. ఈవినింగ్ టైమ్స్ ఎంతుంది? 200 మినిట్స్ ఉంది. నెక్స్ట్ నంబర్ ఆఫ్ కాల్స్ 100 చేస్తున్నారు. టోటల్ నైట్ టైమ్ కాల్స్ ఎన్ని చేస్తున్నారని. అండ్ వాళ్ళ చన్నా లేదంటే ఇక్కడ చూసుకోవచ్చు 0.14 అంటే ఎగ్జాక్ట్ 14% ఆఫ్ పీపుల్ అనేవాళ్ళు చర్న్ అవుతున్నారు. అంటే లీవ్ అవుతున్నారు. టెలికామ్ ఆపరేటర్ నుంచి. సో, మనం ఇక్కడ యావరేజ్‌గా 14% ఆఫ్ మెంబర్స్ మనం లీవ్ అవుతున్నారని అనుకోవచ్చు. 0.14 ఉంది ఇక్కడ. అండ్ కస్టమర్స్ కాల్స్ వచ్చి 1.56 నియర్లీ రోజుకి 9 కాల్స్ చేస్తున్నట్టనమాట. ఒక పర్సన్ వచ్చేసి. సో, ఇక్కడ మనం దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చనమాట. మాక్సిమం నంబర్ ఆఫ్ కాల్స్ చేయడం గాని, అండ్ ఇక్కడ టోటల్ నంబర్ ఆఫ్ డే టైమ్స్‌లో గూడా ఇన్ని సార్లు కాల్ చేస్తున్నాడంటే ఒక కస్టమర్, అతను డిస్సాటిస్ఫాక్షన్ ఉన్నాడు గాబట్టే ఇన్ని సార్లు కాల్ చేస్తారు గదా! ఎవరైనా. సో, అది మనకిక్కడ అర్థమవుతుంది. అండ్ ఇంకో కాలమ్ వచ్చేసి ఇక్కడ అతనికి ఇంటర్నేషనల్ ప్లాన్ ఉందా లేదా అని. సో, ఇంటర్నేషనల్ ప్లాన్ ఇక్కడ చూసుకోవచ్చు. టోటల్ ఇంటర్నేషనల్ మినిట్స్ అని ఉంది. సో, అతనికి కస్టమర్స్‌కి ఏందంటే ఇంటర్నేషనల్ ప్లాన్ ఉండడం వల్ల గూడా చార్జెస్ ఎక్కువ పడొచ్చు. ఇంటర్నేషనల్ చార్జెస్ ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు. సో, ఆన్ యావరేజ్‌గా ఎక్కువ పడుతుంది. సో, దానివల్ల గూడా పర్సన్ అనేవాళ్ళు లీవ్ అయ్యే అవకాశం ఉంది. కస్టమర్స్ అనేవాళ్ళు. రైట్. ఇప్పుడు మనం ఇక్కడ డీఎఫ్ డాట్ చన్ వాల్యూ కౌంట్స్ చూసుకుంటున్నాం. అంటే నంబర్ ఆఫ్ కౌంట్స్ అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు. ఫోర్ ఎ ఆహ్, టోటల్ వాల్యూలో 483 మెంబర్స్ లీవ్ అవుతున్నారు. అండ్ 2850 మెంబర్స్ అనేవాళ్ళు లాయల్‌గా ఉన్నారు. దీన్ని మన వాల్యూ డాట్ కౌంట్ చేసుకుంటే. నెక్స్ట్ ఇక్కడ మనం ఏందంటే సార్టింగ్ చేస్తున్నాం. టోటల్ డే చార్జ్ అనమాట. టోటల్ డే టైమ్‌లో చార్జ్ ఎంత పడుతుందని చూస్తున్నాను. అండ్ అసెండింగ్ విల్ ఈక్వల్ టు ఫాల్స్ తీసుకున్నాను. ఎందుకంటే మనకు ఆ వాల్యూస్ అనేది డిసెండింగ్‌లో రావాలి. అంటే హైయర్ టు లో రావాలి కాబట్టి. ఓకే. ఇక్కడ మనం చూసుకోవచ్చు టోటల్ డే చార్జ్ చూసుకోవచ్చు. 59 ఉంది. లైక్ ఒక స్టేట్‌లో. నెక్స్ట్ 58 ఉంది. ఆన్ అన్ యావరేజ్‌గా 56లో ఉందన్నమాట. టోటల్ డే చార్జ్ అనేది. నెక్స్ట్ నేను సోర్ట్ వాల్యూస్ టోటల్ డే చార్జ్ యూజింగ్ చన్ తీసుకుంటున్నానన్నమాట.
ఇక్కడ నంబర్ ఆఫ్ చర్న్ అంటే 0 ఉంది. ఇక్కడ అంటే కస్టమర్ అనేవారు లీవ్ అవ్వలేదు. 0 మీన్స్ లీవ్ అవ్వలేదు. సో, దే ఆర్ లాయల్. సో, ఎక్కువ డే టైమ్ చార్జ్ అనేది అంతగా ఎఫెక్ట్ చూపిస్తలేదు. టోటల్ డే చార్జ్ అనేది. నెక్స్ట్ ఇక్కడ నేను ఇందాల మనం అక్కడ డిస్క్రైబ్‌లో గూడా చూసుకున్నాం. ఆఫ్ చర్న్ డాట్ మీన్ అనమాట. యావరేజ్‌గా 14.5% అనేవాళ్ళు చర్న్ అవుతున్నారు. అంటే లీవ్ అవుతున్నారు టెలికామ్ ఆపరేటర్ నుంచి. ఇక్కడ నేను న్యూమరికల్ ఫీచర్స్‌లో చూపిస్తున్నాను. చర్న్ అనేవాళ్ళు అన్నమాట. అంటే ఎవరైతే పర్సన్స్ లీవ్ అవుతున్నారో వాళ్ళు నంబర్ ఆఫ్ వాయిస్ మెసేజ్ వచ్చేసి 5.12 ఉందనమాట. అండ్ డే టైమ్‌లో 206 మినిట్స్ స్పెండ్ చేస్తున్నారు యావరేజ్‌గా. నెక్స్ట్ నంబర్ ఆఫ్ కాల్స్ వచ్చి 101 100 కాల్స్ మినిమమ్ 100 కాల్స్ అయితే చేస్తున్నారు. ఎవరైతే చర్న్ అయ్యేవాళ్ళు ఇవన్నీ చెప్పేది చర్న్ అయ్యే వాళ్ళకనమాట. నెక్స్ట్ ఈవినింగ్ కాల్స్ 100 చేస్తున్నారు. నైట్ టైమ్స్ కూడా 100 కాల్ చేస్తున్నారు. సో, ఆన్ యావరేజ్‌గా డే టైమ్, నైట్ టైమ్ అండ్ ఈవినింగ్ టైమ్‌లో 100 కాల్స్ అనేది అవుతున్నాయి. సో, కస్టమర్స్ అనేవాళ్ళు అంత సాటిస్ఫై అవ్వలేదు టెలికామ్ ఆపరేటర్ నుంచి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు కస్టమర్ సర్వీస్ కాల్స్ కూడా చూసుకోవచ్చు. 2.23 మీన్స్ 9 ఉండొచ్చు. 9 కాల్స్. ఇక్కడ నేను ఆల్రెడీ వేరే దగ్గర చూపించాను. జస్ట్ ఎ సెకండ్. లెట్ మీ సీ దట్. ఓకే. ఓకే. I think it was missed somewhere. Uh, okay, let's carry on. Yeah, here. No, no, no. I think it is not there. Okay, let's see. Next, how much time on an average do churn users spend on phone during daytime? Daytimeలో ఎంతసేపు అనేవాళ్ళు కస్టమర్స్ అనేవాళ్ళు స్పెండ్ చేస్తున్నారు. దోస్ హూ ఆర్ చర్న్ అన్నమాట. సో, అక్కడ 206 ఉంది. ఆన్ యావరేజ్‌గా వచ్చేసి 206 మినిట్స్ అనే డే టైమ్‌లో వాళ్ళు ఖచ్చితంగా యూజ్ చేస్తున్నారనమాట. 206 మినిట్స్ డే టైమ్‌లో. నెక్స్ట్ వాట్ సో, దే ఆర్ లాయల్ హూ డు నాట్ హావ్ ఇంటర్నేషనల్ ప్లాన్. ఎవరికైతే ఇంటర్నేషనల్ ప్లాన్ లేదు అండ్ వాళ్ళు లీవ్ అవ్వట్లేరు అంటే 18.9 మెంబర్స్‌కి వాళ్ళకి ఇంటర్నేషనల్ ప్లాన్ లేదు కాబట్టి వాళ్ళు లీవ్ అవ్వట్లేదు. సో, ఆ కాలమ్ అనేది ఎఫెక్ట్ చూపిస్తుంది మన టార్గెట్ వేరియబుల్ మీద. సో, ఎవరికైతే ఇంటర్నేషనల్ ప్లాన్ ఉందో మేబీ వాళ్ళకి ఇంటర్నేషనల్ చార్జెస్ ఎక్కువ పడడం వల్ల లీవ్ అయ్యే అవకాశం కూడా ఉండొచ్చు. నెక్స్ట్ నేను ఇక్కడ ఏం తీసుకున్నానంటే ఎల్ఓసి తీసుకున్నాను. ఎల్ఓసి ఏందంటే యూజింగ్ ఎల్ఓసి మనం ఏదైతే రిఫర్ చేస్తామో ఆ రోస్ అండ్ కాలమ్స్ మీద మనం ఆపరేషన్ చేయడానికి ఈజీగా అవుతదనమాట. యూజింగ్ ఇండెక్సింగ్. ఇక్కడ 0-5 వరకు అంటే 6 రోస్ అనమాట. 0-5 6 రోస్ అదే ఇక్కడ మళ్ళీ చేశాను నేను. నెక్స్ట్ ఇక్కడ నేను అప్లై మెథడ్ యూజ్ చేసి మాక్సిమం తెలుసుకుంటున్నాననమాట. ఎవరైతే చర్న్ అయ్యాలో ఆల్రెడీ మనం ఇందాక ఇక్కడ చూసాం. ఈ న్యూమరికల్ ఫీచర్స్‌లో సేమ్ అది ఇక్కడే అప్లై మెథడ్ యూజ్ చేసి చేశాను. నెక్స్ట్ ఇక్కడ మ్యాప్ మెథడ్ యూజ్ చేసి ఏం చేస్తున్నానంటే రీప్లేసింగ్ వాల్యూస్ ఇన్ ఏ కాలమ్ అనమాట. అవి డిక్షనరీ వాల్యూస్ ఉపయోగించి. లైక్ ఓల్డ్ వాల్యూ అండ్ న్యూ వాల్యూ. ఇక్కడ ఏం చేశానంటే ఓల్డ్ వాల్యూ వచ్చేసి నో అనమాట. అండ్ నేను ఇక్కడ న్యూ వాల్యూ వచ్చేసి ఫాల్స్. సో, నా నో అనేది ఫాల్స్ తోటి రీప్లేస్ చేస్తున్నాను. యెస్ అనేది ట్రూ తోటి రీప్లేస్ చేస్తున్నానన్నమాట. లైక్ మనం ఆ కాలమ్స్‌లో ఎక్స్‌ప్లోరేటరీ డేటా అనాలిసిస్ ఆర్ మనం డేటా క్లీనింగ్ ప్రాసెస్‌లో ఏందంటే మనం కాలమ్ నేమ్స్ గాని ఇవన్నీ మార్చుకోవచ్చు. సో, అది నేను మ్యాప్ మెథడ్‌తో చేశానన్నమాట. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇంటర్నేషనల్ ప్లాన్‌లో నేనిక్కడ మార్చాను. ఇక్కడ చూసుకోవచ్చు. మనం చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సేమ్ అలానే వాయిస్ మెయిల్ ప్లాన్‌కి కూడా నేను మార్చుకున్నాను. ఇక్కడ చూసుకోవచ్చు ట్రూ, ఫాల్స్ ఉంది కదా! ఇందాల నో అండ్ యెస్ ఉండేదనమాట. అండ్ ఇప్పుడు నేను గ్రూపింగ్ యూజ్ చేసి మనం ఏంటంటే టోటల్ డే మినిట్స్, టోటల్ ఈవినింగ్ మినిట్స్ అండ్ టోటల్ 9 మినిట్స్ నేను గ్రూప్ బై ఫంక్షన్ యూజ్ చేసి చన్‌కి యాడ్ చేస్తున్నాననమాట. సో, చన్ ఆన్ అన్ యావరేజ్‌గా 175 మినిట్స్ ఒక పర్సన్ స్పెండ్ చేస్తే టోటల్ అనమాట. డే టైమ్‌లో, ఈవినింగ్ టైమ్‌లో, నైట్ టైమ్‌లో స్పెండ్ చేస్తే ఆ పర్సన్ లీవ్ అవుతలేడు ఒక టెలికామ్ ఆపరేటర్ నుంచి. బట్ ఒక పర్సన్ దానికన్నా ఎక్కువగా లైక్ 206 మినిట్స్ స్పెండ్ చేస్తే ఆ పర్సన్ అనేది లీవ్ అవుతున్నాడనమాట. సో, ఇక్కడ మనం గ్రూప్ బై ఫంక్షన్ యూజ్ చేసి మనం ఇక్కడ చూసుకోవచ్చు. అండ్
సిమిలర్‌గా మనం ఏందంటే అగ్రిగేట్ ఫంక్షన్ యూజ్ చేసి కూడా సేమ్ అదే చేయొచ్చు. నెక్స్ట్ నేనిక్కడ ఏం యూజ్ చేశానంటే క్రాస్ టాబ్ క్వాంటిటీ టేబుల్. స్టాటిస్టిక్స్‌లో ఇది మెయిన్ మెథడ్ అనమాట. క్రాస్ టాబ్ అని. అంటే మనం ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్‌కి ముందు ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ చూడగానే గూడా మనం ఈ క్వాంటిటెన్సీ టేబుల్స్ యూజ్ చేసి ఒక పర్సన్ ఎంతమంది పర్సన్స్ లీవ్ అవుతున్నారు, ఎంత పర్సన్స్ లీవ్ అవ్వట్లేరని మనం క్రాస్ టాబ్ ఉపయోగించి చేసుకోవచ్చనమాట. ఇది నేను ముందే చేశాను. ప్రాబ్లమ్ స్టేట్మెంట్ చూడగానే ముందు ఇది చేశాను. దాని తర్వాతే ఆ కోడ్ పార్ట్ చేశాను. లైక్ మనకొక ఐడియా వస్తుందనమాట. ఎన్ నెక్స్ట్ పివోట్ టేబుల్ యూజ్ చేశాను. లైక్ మన ఎక్సెల్‌లో చూసుకోవచ్చు. పివోట్ టేబుల్స్ ఉంటాయి. సేమ్ అక్కడే ఇక్కడ మనకి పాండాస్ సపోర్ట్ చేస్తుంది మన పైథాన్‌లో. సో, యూజింగ్ పాండాస్ నేను పివోట్ టేబుల్స్ చూసుకున్నాను. అంటే టోటల్ డే కాల్స్ ఎన్ని, ఈవినింగ్ కాల్స్ ఎన్ని, నైట్ కాల్స్ ఎన్ని, ఏరియా కోడ్‌ని బట్టి. లైక్ చూసుకోవచ్చు ఆన్ యావరేజ్‌గా టోటల్ డే టైమ్స్ గాని, ఈవినింగ్ టైమ్స్ గాని, నైట్ కాల్స్ గాని ఆన్ యావరేజ్‌గా 100 ఉంది. సో, మినిమమ్ 100 కాల్స్ అనేది రోజు చేస్తున్నారు. నెక్స్ట్ నేను ఇక్కడ డేటా ట్రాన్స్‌ఫర్మేషన్స్ యూజ్ చేశాననమాట. లైక్ టోటల్ డే కాలమ్స్ గాని, ఇవన్నీ గాని టోటల్ కాల్స్ కింద తీసుకున్నాను. కన్వర్ట్ చేసుకున్నాను. టోటల్ డే కాల్స్, ఈవినింగ్ కాల్స్, నైట్ కాల్స్ అండ్ ఎండ్ కాల్స్. సేమ్ ఇందాల సిమిలర్ అక్కడ చేసిందే ఇక్కడ చేశాను. ఎక్సెల్ ఫస్ట్ అంటే ప్రిడిక్టింగ్ టెలికామ్ చర్న్. ఇక్కడ మనం చూసుకోవచ్చు క్రాస్ టాబ్ ఉపయోగించి ఇందాల మనం చూసాం కదా! క్వాంటిటీస్ టేబుల్ సేమ్ సిమిలర్ టు లైక్ దట్. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఫాల్స్, ట్రూ, ఆల్ ఉంది. సో, ఆల్ మెంబర్స్ అనేవాళ్ళు 2850 మెంబర్స్ ఉంటే అందులో లాయల్ మెంబర్స్ వచ్చేసి 2664 ఉన్నారు. అండ్ ఎవరైతే చర్న్ అవుతున్నారో, ఎవరైతే లీవ్ అవుతున్నారో వాళ్ళు 346 ఉన్నారనమాట. యాహ్! అండ్ నేను అదే ఇక్కడ యూజింగ్ మ్యాట్‌ప్లాట్‌లీ పైప్లాట్ అనమాట. ఇక్కడ పైప్లాట్ అనేది మాడ్యూల్. మ్యాట్‌ప్లాట్‌లీ అనేది లైబ్రరీ. ఇక్కడ నేనేంటంటే ప్లాట్ చేసుకొని చూపిస్తాననమాట. సీబాన్ అనేది మనం విజువలైజేషన్స్ గాని, దీన్ని గాని వర్క్ అవుతది. ఇక్కడ కౌంట్ ప్లాట్ వై యాక్సిస్‌లో చూసుకోవచ్చు కౌంట్ ఉంది. నంబర్ ఆఫ్ కౌంట్ అండ్ ఇక్కడ ఎక్స్ యాక్సిస్‌లో నేనిక్కడ చర్న్ ఇచ్చాననమాట. లైక్ ట్రూ ఆర్ ఫాల్స్ అని. వి సీ దట్ ఇంటర్నల్ ప్లాన్ చర్న్ రేట్ ఈస్ మచ్ హైయర్. ఇంటర్నల్ ఏమంటారు ప్లాన్ తీసుకున్న వాళ్ళకి చర్న్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. వెన్ కంపేర్డ్ టు అదర్ కాలమ్స్ అనమాట. ఆహ్, నంబర్ ఆఫ్ కాల్స్ ఇంక్రీజ్ అయ్యే కస్టమర్ కాల్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ అక్కడ చర్న్ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో, కస్టమర్ అనేది డిస్సాటిస్ఫై అవ్వడం వల్లనే నంబర్ ఆఫ్ కాల్స్ అనేది కస్టమర్ కాల్స్ అనేది ఎక్కువ చేస్తున్నాడు. ఇక్కడ నేను నంబర్ ఆఫ్ కాల్స్ చూసాను. ఇక్కడ నేను కౌంట్ ప్లాట్ యూజ్ చేసి నంబర్ ఆఫ్ సర్వీస్ కాల్స్ చేస్తే ఎంతమంది అనేవాళ్ళు చర్న్ అవుతున్నారు. అంటే ఎంతమంది లీవ్ అవుతున్నారు అని ఇక్కడ మనం చూసుకుంటే నంబర్ ఆఫ్ కస్టమర్ సర్వీస్ కాల్స్ చేసేవాళ్ళు అండ్ ఇంటర్నేషనల్ ప్లాన్ ఉన్నవాళ్ళు ఎక్కువగా చర్న్ అవుతున్నారు. సో, ఈ 2 వేరియబుల్స్ ఈ ఫ్యూచర్స్ అనేవి చాలా ఎఫెక్ట్ చూపిస్తున్నాయి మన టార్గెట్ వేరియబుల్ మీద. సో, దీన్ని బట్టి మనం ఏందంటే ఫర్దర్‌గా ముందుకెళ్తాం అన్నమాట. ఈ 2 వేరియబుల్స్ అనేది ఎఫెక్ట్ చూపిస్తున్నాయి కాబట్టి మనం ఏ మోడల్ యూజ్ చేయాలి? ఎలాంటి మోడల్ యూజ్ చేయాలి? నెక్స్ట్ సెకండ్ మెథడ్ అన్నమాట. సో, ఎలాంటి మోడల్ వాడాలి? దాంట్లో ఎక్కడ ఈ ఈ 2 వేరియబుల్స్ ఎలా మన మీద ఎఫెక్ట్ చూపిస్తున్నాయనేది ఉపయోగించి మనం ఒక మెషిన్ లెర్నింగ్ మోడల్